తప్పుడు ప్రచారం చేసే కేసులు మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకొస్తాం పిసిసి చీఫ్ మహేష్. నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ. ఈ నెల 26, 27వ తేదీలో పిసిసి కార్యవర్గం ప్రకటిస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపైన సైబర్ క్రైమ్ కింద కేసులు పెడతామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్రంలో మధ్యప్రదేశ్ తరహా చట్టాన్ని తెస్తామని చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. ఆమె చేసిన కామెంట్స్ తో తలాతోక తీసేసి సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై కంప్లైంట్ చేస్తామని చెప్పారు. శనివారం నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరి అదే సోషల్ మీడియా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా? మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ ప్రభుత్వం ఏర్పడిందే సోషల్ మీడియా పుణ్యానే కదా. ఈ ఎన్టీవీ, TV5, TV9, మా న్యూస్, ఆ న్యూస్, ఈ న్యూస్, ఈ శాటిలైట్ ఛానల్ అన్ని కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకోలేదా? కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డది ఈ సోషల్ మీడియానే కదా. అటువంటి సోషల్ మీడియా అంటే ఇప్పుడు మీరు కేసులు పెడతా అంటారు. గమ్మతుంటది ముచ్చట.